విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ప్రజాభవన్ నుంచి లైవ్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈరోజు 6 గంటలకి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? కూడా ఈ ప్రజాభవన్ పరిణామానికి ఏర్పాటుతో పాటు ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ అయినటువంటి 3 రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. దాంతో పాటు ఆ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సిఎస్ తో పాటు కార్యదర్శులందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ విషయం చూస్తుంటే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 3 కూడా ఇక్కడ తెలంగాణ నుంచి హాజరవుతున్నట్టుగా మనకి సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఈ సంవత్సరం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సరిగ్గా 6 గంటలకి ఇక్కడ ఈ యొక్క ప్రజాభవన్లో యొక్క సమావేశంలో ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం డీటెయిల్స్ చూస్తున్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా లోపలికి అనుమతించకుండా, ఎందుకంటే విఐపీ మూవ్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 10 అంశాలపైనే ఒక ఎజెండాగా తీసుకొని పూర్తి స్థాయిలో చర్చించేటువంటి అవకాశం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే షెడ్యూల్ 9, 10 సంబంధించినటువంటి అంశాలు అంటే రైట్, ఇక తాజా అప్డేట్స్ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ఈరోజు ఎలా ఉండబోతోంది ఈ భేటీ? పరిష్కార మార్గాలు ఈ రోజుతో కొలిక్కొచ్చేనా? ఖచ్చితంగా అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ భేటీపైన ఉత్కంఠంగా ఎదుర్కొస్తున్నారు. అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈరోజు అంటే 2 ముఖ్యమంత్రులు కూడా సమావేశం అవుతున్నారు. అంటే గతంలో కేసీఆర్తో పాటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 20 సార్లు సమావేశం అయినప్పుడు కూడా ఎక్కడ కూడా వెనక్కి రానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడం జరిగింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో కొంత పరిష్కారమైనటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం ఈరోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం 1,00,000 కోట్ల ఆస్తుల పంపకాల పైన కీలకంగా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇతర 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చూస్తుంటే మాత్రం 6 గంటలకి ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ఇందులో కీలకంగా కొన్ని ఎజెండాలు కూడా వారు తయారు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, విభజన ఉన్నటువంటి అంశాలు, 9, 10 మధ్యలో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు 24 కోట్లు అంటే దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉందని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. కానీ అటు 7,000 కోట్లు తెలంగాణ నుంచి తమకి రావాలని చెప్పేసి ఏపీ చెందినటువంటి వారు అధికారులు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక షెడ్యూల్ 9 లో ఉన్నటువంటి మొత్తం 91 సంస్థల ఆస్తులు, హక్కులు, దాంతో పాటు ఆ నిల్వల అయితే నగదు నిల్వలకు సంబంధించినటువంటి ఆ పంపిణీకి సంబంధించినటువంటి అంశాలతో కూడా
ఈ యొక్క సమావేశంలో చర్చించడానికి అవకాశం కల్పిస్తుంది. దాంతో పాటు 68 సంస్థల పెంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది. గతంలో కుదిరినప్పటికీ కూడా కేవలం ఆ 28 సంస్థలకు సంబంధించిన అంశాలపైనే ఒక సెలెక్టెడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగతా కొన్ని అంశాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏకతాటిగా చెల్లికి వచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక షెడ్యూల్ 10వ షెడ్యూల్ సంబంధించిన విషయం తీసుకుంటే ఇందులో మిగతా 42 సంస్థల తెలుగు అకాడమీతో పాటు అంబేద్కర్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. తెలుగు యూనివర్సిటీ వంటి ముఖ్య సంస్థల కంపెనీ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా వివాదాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. మొత్తం ఏదైతే ఈ ఆస్తులు శిక్షణగా ఉన్నటువంటి ఆస్తులు దాంతో పాటు ఇటు ఆ విద్యుత్ సంబంధించినటువంటి అంశాలతో కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ 10 ఏళ్లలో మాత్రం మొత్తం 30కి పైగా సమావేశాలు జరిగాయి. గతంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా చర్చించారు, కానీ సంతకం మాత్రం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి సమావేశంలో మాత్రం ఖచ్చితంగా ఒక పెళ్లికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అందరికీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఇటు ప్రజాభవన్ దగ్గర పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. పోలీసులు కూడా అత్యధికమైనటువంటి భద్రతగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారిని అంటే ప్రజాభవన్ లో ఉన్నటువంటి అధికారులతో పాటు ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్ అధికారులు మాత్రం ఇక్కడికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తానికి తీసుకుంటే మాత్రం సరిగ్గా 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నేతృత్వం మాత్రం పూర్తి స్థాయిలో భద్రతగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.